హాయ్ అండి. ఈ వీడియో చూడంగానే దేని గురించో మీకు అర్థమైంది. సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్స్ అండి. డైలీ ఒక్కొక్క కొత్త వెరైటీతో మేము ముందుకు వస్తాను. ముందు కిలో బియ్యం తీసుకోవాలి. కిలో బియ్యాన్ని తీసుకొని బాగా 4 సార్లు కడిగేసి ఒక ఓవర్ నైట్ అంతా నానిచ్చి ఒక కాటన్ క్లాత్ మీద పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను. అక్క హెల్ప్ చేస్తున్నారు, మా పక్కింటి అక్క. ఆవిడ లేకపోతే నేనైతే చేయనండి, నాకు రాదు కూడా. మిక్సీ పట్టేసి అంతా ఒత్తి పెట్టుకోవాలి. పిండి బాగా ఒత్తి పెట్టుకుంటే అది తడి ఆరకుండా ఉండాలన్నమాట పిండి. తర్వాత కిలోకి 750 గ్రామ్స్ బెల్లం అంట. మందపాటి పాత్ర తీసుకొని బెల్లం వేసేసుకొని 4-5 స్పూన్లు వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే రాదనమాట. వేసేసుకొని పాకం అయిందా లేదా అన్నది మనం గిన్నెలో వాటర్ తీసుకొని ఆ పాకాన్ని వేసి చూస్తే ఉండగా వస్తే కనుక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కింద పెట్టేసుకొని దాంట్లో ఒక మీకు ఇష్టమైనన్ని నువ్వులు వేసేసుకొని పిండి పోస్తూ బాగా కలుపుతూ ఉండాలండి. అక్క చేసింది కాబట్టి నాకు అయింది. లాస్ట్లో ఒక 2 స్పూన్లు నెయ్యండి. ఒక ఇద్దరు ఉంటే కనుక ఈజీగా తీసుకోవచ్చు. ఒకరు పోస్తూ ఉంటే కలుపుతూ ఉండొచ్చు. ఇదైతే ఫస్ట్ మెత్తగా ఉంది, లూజ్గా ఉంది, అయ్యో పాడైపోయింది అనుకున్నాం. కాకపోతే ఒక పూట ఉంచాను నేను, నెక్స్ట్ రోజు చేశాను అనమాట. గట్టిగా వచ్చాయి, బాగా వచ్చాయండి. చూడండి గట్టిగానే అయిపోయింది పిండి. మనకి యాక్చువల్గా ఫైనల్గా చపాతీ పిండిలాగా రావాలండి. అలా వచ్చినప్పుడే మనకి అరిసెలు బాగా వస్తాయి. కొన్ని పోయినాయి, కొన్ని బాగానే వచ్చాయండి. ఫస్ట్ టైం కదా, అది కూడా హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని నీట్గా కదిలించకూడదంట. వేయంగానే కదిపితే అంతా పాడైపోయిద్ది. నేనైతే ప్రెషర్ తీసుకున్నాను, దాని మీద ఆయిల్ కవర్ వేసేసి ఇలా పెట్టేసుకొని ప్రెస్ చేసుకొని అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకున్నానండి. పండగలు అంటేనే ఆంధ్రాకి వెళ్తేనే బాగుంటుందండి. నాకైతే మా పండగకి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటేనే నాకు చాలా హ్యాపీ. అక్క వాళ్ళందరూ వస్తారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సంక్రాంతి భోగి మంటలు, రంగోలీలు, ముగ్గులు. ఇక్కడ అసలు బెంగళూరులో నాకైతే ఫెస్టివల్ లాగే ఉండదు. అసలు మన ఇంట్లో వరకే చేస్తాం కాబట్టి, ఊర్లో అయితే అందరు చుట్టాలు పక్కన వాళ్ళు అంతా కలిసి ఎంజాయ్ చేస్తుంటే ఫెస్టివల్ అంటే అలా ఉంటుందండి. నాకు ఎప్పుడూ కూడా అందరితో అలా కలిసి ఉంటేనే చాలా బాగా హ్యాపీ. ఈసారి మాత్రం వెళ్ళలేకపోయాను. మా పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది, తెలియదండి. పెద్ద బాబు అయితే ఇంటర్ చదువుతున్నాడు, ఎప్పుడు సెలవు ఇస్తారో కూడా వాళ్ళకి చెప్పలేదన్నమాట. ఫైనల్గా అరిసెలు రెడీ అయిపోయినాయి. ఈరోజు ఒక వెరైటీతో మీ ముందుకు వస్తాను. బాయ్.